భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం. కృష్ణుడు ఇలా తన విజయాలను గురించి కొంత వివరంగా చెప్పేటప్పటికీ అర్జునుడికి అన్నింటికీ మూలవిరాట్టుగా ఉంటున్న భగవంతుడి అద్భుతమైన విశ్వరూపాన్ని కళ్ళారా చూడాలన్న అభిలాష కలిగింది. అలాంటి భగవత్ స్వరూపాన్ని ప్రత్యక్షంగా సందర్శించే భాగ్యం ఎవరికీ కలగదు. అర్జునుడికి అది ప్రాప్తించింది. కృష్ణ భగవానుడా, నీవు నన్ను అనుగ్రహించావు. అన్నిటికన్నా ఉత్తమమైంది, పరమ రహస్యమైంది అయిన ఆత్మ, అనాత్మ, వస్తు వివేచన సంబంధమైన తత్వజ్ఞానాన్ని నాకు ఉపదేశించావు. అందువల్ల నా అజ్ఞానం పటాపంచలైంది, నా మోహం అంతా తొలగిపోయింది. ఇప్పుడు నాకు దేహాత్మాభిమానం లేదు ప్రభు. నీవు తప్ప తక్కిన భూతజాలం అంతటికీ నీవే పరమాత్మవు అయినందువల్ల నీవలనే ఉత్పత్తి, వినాశం సంభవిస్తున్నాయన్న విషయాన్ని నాకు సవిస్తరంగా చెప్పావు. శ్రద్ధగా విన్నాను. అంతేకాదు, చేతనాచేతన వస్తువులన్నింటికీ నీవే శేషివై ఉన్నావని, జ్ఞానము, శక్తి మొదలైన సకల కళ్యాణ గుణాల వల్ల నీవే ఉత్కృష్టవని, సర్వాధారుడవని, సకల ప్రవృత్తులు నీ వల్లనే సంభవిస్తున్నాయని, నీ ప్రభావం అక్షయమైందని విన్నాను. ప్రభు, అవును, నీవు చెప్పింది అక్షరాలా నిజం. నిన్ను గురించి నీవు చెప్పినదంతా అలాగే అవుతుంది అని తెలుసుకున్నాను. పరమేశ్వర, నీ ఆత్మస్వరూపం ఎలాంటిదని నీవు చెప్పావో అలాంటి మహిమాన్వితమైన నీ స్వరూపాన్ని సాక్షాత్తు చూడాలని అనిపిస్తోంది. అసాధారణమైన నీ స్వరూపాన్ని నాకు చూపించు. అలాంటి ప్రభావం గల నీ దివ్యరూపాన్ని కళ్ళారా చూడడానికి నేను అర్హుడని అని నీవు అనుకుంటే నీ శాశ్వతమైన సంపూర్ణ రూపాన్ని నాకు ఒకసారి చూపించు అని అర్జునుడు ఎంతో కుతూహలంతో కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. హర్షాతిరేకం వల్ల అతని కంఠం గాద్గదికమైంది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు: అర్జున, అలాగే నీ కోరిక తీరుస్తాను. అనేక విధాలుగా, అనేక వర్ణాలతో, రకరకాల అవయవస్థితి విశేషాలతో వందల కొద్దీ, వేల కొద్దీ దివ్య రూపాలున్నాయి. నీకు వాటిని చూపిస్తాను చూడు. 12 మంది ఆదిత్యులను, 8 మంది వసువులను, 11 మంది రుద్రులను, 2 అశ్వినీ దేవతలను, 49 మంది మరుద్గణాలను నీవు నాలో చూడు అర్జున. అంతేకాదు, ఇంతవరకు నీవు ఎన్నడూ చూడని అనేక అద్భుతాలను ఇప్పుడు నా రూపంలో చూడవయ్యా. అర్జున, చరాచర ప్రపంచం అంతటికీ ఏకస్థానంగా ఉంటున్న నా దివ్యదేహాన్ని చూపిస్తాను చూడు. నాకు అనేక దేహాలున్నాయి. ఇప్పుడు నీకు చూపిస్తున్నది నా ఒక్క దేహాన్ని మాత్రమే, అందులోనూ ఒక్క భాగం మాత్రమే. ఆ భాగంలోనే అన్నీ ఉన్నాయి చూడు. ఇంకా నీవు ఏమేమి చూడాలనుకుంటున్నావో అవన్నీ ఈ ఒక్క దేహంలోని ఒక్కొక్క భాగంలో కనిపిస్తాయి చూడు అర్జున. కానీ నియమితము, పరిమితమైన వస్తువులను చూడగలిగే ప్రాకృతములైన ఈ కళ్ళతో నీవు నా దివ్యరూపాన్ని చూడలేవు. కాబట్టి నీకు దివ్యదృష్టి ప్రసాదిస్తున్నాను. ఆ దృష్టితో అద్భుతము, ఆశ్చర్యకరము, అసాధారణమైన నా విభూతిని, నా యోగశక్తిని దర్శించు అర్జున. ఇలా పలికి శ్రీకృష్ణ భగవానుడు సర్వోత్కృష్టము, దివ్యము, పరమాద్భుతమైన తన విశ్వరూపాన్ని పార్థుడికి చూపించాడు. ఆ రూపం వర్ణించడానికి అలవి కాకుండా ఉన్నది. అనేక ముఖాలు, అనేక నేత్రాలు గల అద్భుత రూపం అది. అపరిమితమైన ఆశ్చర్యం కలిగిస్తున్నది. సమస్త తత్వాలకు ఆశ్రయంగా ఉండి జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్నది. 3 కాలాలలో ఉండే సమస్త జగత్తుకి నిలయంగా ఉన్నది. దేశకాల పరిచ్ఛేదాలకు అతీతంగా ఉన్నది. ఆ దివ్య రూపానికి అన్ని వైపులా ముఖాలున్నాయి. రకరకాల దివ్యాభరణాలు, అలంకారాలు, వస్త్రాలు, హారాలు, భయంకరమైన రకరకాల ఆయుధాలు, వీటన్నిటితో అలరారుతున్నది. ఆ అద్భుత రూపం నుండి దివ్య పరిమళం వస్తున్నది. ఆకాశంలో 1000 సూర్యబింబాలు ఏకకాలంలో ప్రకాశిస్తుంటే ఎంత కాంతి వస్తుందో అంతకన్నా ఎక్కువ కాంతి వెదజల్లుతున్న రూపం అది. ఒక పరిమితమైన, అక్షయమైన తేజస్సు. ఆ రూపం అంతులేని పొడుగు, వెడల్పు గలది. లెక్కలేనని చేతులు, ముఖాలు, కళ్ళు ఉన్నాయి. ఆ రూపానికి బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం నానావిధ విచిత్ర చరాచర భూతకోటి ఆ రూపంలో కనిపిస్తున్నది. దేవతలు, మనుష్యులు, తిర్యక్ జంతువులు, స్థావరాదులు, భూమి, ఆకాశం, 14 భువనాలు అన్నీ ఆ రూపంలో ఒకచోట చేరి ఉన్నాయి. భగవంతుడు ప్రసాదించిన దివ్యచక్షువులతో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని దర్శించాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. దేహం పులకించింది. చిత్త విభ్రాంతి కలిగింది.
తట్టుకోలేకపోయాడు. విశ్వరూపధారుడైన భగవంతుడికి శిరస్సు వంచి ప్రణామం చేశాడు. పిమ్మట చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ దేవదేవా, సమస్త దేవతాకోటిని, సకల ప్రాణి విశేష సమూహాలను, కమలంపై కూర్చుని ఉన్న చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మమతంలో ఉండే రుద్రుణ్ణి, సమస్త ఋషులను, దేవసర్పాలైన వాసుకి, తక్షకుడు మొదలైన వారిని అందరినీ నీ దివ్యదేహంలో చూస్తున్నాను. అనేక చేతులు, పొట్టలు, ముఖాలు, కళ్ళు కలిగి ఇంతటి పరిమాణం కలది అని చెప్పడానికి వీలులేని నీ ఆకారం ఎటు చూసినా నాకు కనిపిస్తున్నది స్వామి. అంతటా వ్యాపించి ఉన్న నీ రూపానికి మొదలు ఎక్కడో చివర ఎక్కడో నాకు కనిపించడం లేదు. కిరీటము, గద, చక్రము మొదలైన ఆయుధాలు ధరించి ఉన్నావు. ఎక్కడలేని తేజస్సంతా ఒకచోట కుప్పపోసినట్లుగా ఉన్నది నీ రూపం. విశ్వేశ్వర, ఏ ప్రక్క చూసినా అఖండ దీప్తులు వెదజల్లుతోంది. మండుతున్న సూర్యుడిలా, అగ్నిహోత్రుడిలాగా ఉండి నా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అపరిచ్ఛేద్యమైన నీ రూపం చూడడానికి శక్యం కాకుండా ఉన్నది. ప్రభూ, పరమోత్కృష్టమైన పరబ్రహ్మ నీవు. సమస్త జగత్తుకు ఆధారభూతుడవు. స్వరూపంలో, గుణంలో, విభూతుల్లో ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండినాడవు. నీవే శరీరం లేనివాడవు, శాశ్వతమైన ధర్మాన్ని పరీక్షించేవాడవు నీవే. పురాణాలలో, శృతులలో, ఉపనిషత్తులలో పేర్కొన్న పురాణ పురుషుడవు నీవేనని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. స్వామి, ఇంతకుముందు నీవు కేవలం యదువంశంలో జన్మించిన గోపాలుడవని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇలాంటి పరమపురుషునిగా సాక్షాత్కరించావు ప్రభు. ఆదిమధ్యాంతరహితుడివిగా, అపరిమిత శక్తి సమన్వితుడివిగా, సూర్యచంద్రులే కళ్ళుగా కలవాడివని, ముఖంలో అగ్నిహోత్రుడు కలవాడిగా కనిపిస్తున్నావు నాకు. నీ తేజస్సుతో సకల ప్రపంచాన్ని తపింపచేసేలాగా ఉన్నావు. నీ రూపం భూమి, ఆకాశం, అంతరాళం అంతా అన్నిటా వ్యాపించి ఉన్నది. అన్ని దిక్కులా నిండి ఉన్నది. ఇక్కడ కురుక్షేత్రంలో మన యుద్ధాన్ని కళ్ళారా చూడడానికే బ్రహ్మాది దేవతలు, అసురులు, పితృదేవతలు, సిద్ధ గంధర్వ యక్షరాక్షసులు అంతా వచ్చారు కదా. వారిలో అనుకూలులు ఉన్నారు, ప్రతికూలులు ఉన్నారు. ఎటూ కాకుండా మధ్యస్థులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వారంతా అనంతము, అత్యద్భుతము, అతి భయంకరమైన నీ రూపం చూసి భయకంపితులవుతున్నారు. యుద్ధం చూడడానికే వచ్చిన ఈ దేవతా సమూహాలు విశ్వానికి ఆశ్రయుడమైన నిన్ను అవలోకించి నిన్నే శరణు వేడుకోవడానికై ముందుకు వస్తున్నారు. వారిలో కొందరు నీ అద్భుతాకారం చూసి భయంతో సమీపానికి రాలేక చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, మహాములు స్వస్తివచనాలు పలుకుతూ నీ మహిమలని పొగుడుతున్నారు. 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, రాక్షసులు అందరూ నిన్నే ఆశ్చర్యచరితులై అవలోకిస్తున్నారు. అనేక ముఖాలు, కళ్ళు, చేతులు, కడుపులు, తొడలు, పాదాలతో, ఘోరమైన అనేక కోరలతో భయంకరంగా ఉన్న నీ ఆకారం చూసి నేను, సమస్త ప్రాణికోటి కూడా గజగజ వణికిపోతున్నాం. భగవంతుడా, ఆకాశం అంటుతూ అనేక రంగులతో ఉన్నది నీ ఆకారం. నీ నోర్లు భయంకరంగా తెరిచి ఉన్నాయి. నీ కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి. అంతటా ప్రజ్వలిస్తున్న ఈ రూపం చూస్తున్న కొద్దీ నాకు భయం మిక్కుటమవుతున్నది. నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నా దేహం నిలిచేటట్టు లేదు. మనస్సుకి సంతుష్టి లేదు, ధైర్యం లేదు. భయంకరమైన కోరలతో ప్రళయాగ్నిలాగా సకల సంహారానికి సిద్ధమై ఉన్నట్టుగా ఉన్న నీ ముఖాలు చూచినంత మాత్రాన నాకు దిక్కులు తెలియటం లేదు. ఓ గదాధర, ఇక నేను తట్టుకోలేను. ప్రసన్నుడోకా ప్రభు, నన్ను దయచూచి కలత చెందిన నా మనస్సుకి స్వాంతన చిక్కేలా చేయిస్వామి. సర్వేశ్వర, ధృతరాష్ట్రుడి కుమారులైన ఈ దుర్యోధనాదులు, తక్కిన రాజకుమారులు, భీష్మ, ద్రోణ, కర్ణాది సేనానాయకులు, అసంఖ్యాకులైన సైనిక వీరులు, మన పక్షంలో అనేక మంది యోధులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చి కోరలతో భయంకరంగా ఉన్న మీ ముఖాలలో ప్రవేశిస్తున్నట్లుగా నాకు కనిపిస్తున్నది. వారంతా ఇలా నాశనమైపోతున్నట్లుగా తోస్తున్నది. కొందరు నీ కోరల సందుల్లో చిక్కి ఉండడం, వారి తలలన్నీ పొడిపొడి అవుతూ ఉండడం నాకు కనిపిస్తున్నది. నదీ ప్రవాహాలన్నీ వేగంగా వచ్చి మహాసముద్రంలో ప్రవేశిస్తున్నట్లుగా, మండుతున్న నిప్పులో మిడతల దండు, పక్షుల గుంపు వచ్చి పడిపోయినట్లుగా ఈ వీరులంతా, ఈ రాజులంతా చావు కోసం తొందరపడుతూ నీ ముఖాల్లోకి చొరబడుతున్నారు. యుద్ధానికి వచ్చిన ఈ రాజసమూహాలన్నిటినీ నీవు మింగివేస్తున్నట్లుగా కనిపిస్తున్నావు. ఈ వీరులందరి రక్తం నీవు తాగుతున్నట్లుగా ఉన్నావు. పెదవుల మీది రక్తం పదే పదే నాలుకతో నాకుతూ ఉగ్రుడవై కనిపిస్తున్నావు. అతి భయంకరమైన నీ తేజపుంజం, నీ కాంతికిరణజాలం అంతటా నిండి సమస్త జగత్తును దహించి వేస్తున్నట్లుగా ఉన్నది. భగవంతుడా,
నీ మహదైశ్వర్యం, నీ విభూతి చూపించమని నేను ప్రార్థించాను. అందుకు నీవు అతి భయంకరమైన ఈ రూపం నాకు చూపించావు. నీ ఉద్దేశం ఏమిటి? ఇలాంటి రూపం గల నీవు ఎవరివో, ఏం చేయాలనుకుని ఈ రూపంలో ఆవిర్భవించావో నాకు తెలియచెప్పు ప్రభు. ఇప్పుడు నేను నీ ఎడల ఎలా ప్రవర్తించాలో, నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఫలానా పని చేయడం కోసం ఈ సంహారక రూపం ఎత్తానని నాకు విడమర్చి చెప్పి ఈ రూపాన్ని ఉపసంహరించు. ఎప్పటిలాగా ప్రసన్నుడోక. దేవదేవ, అవనత శిరస్కుడనై చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాను అని భగవంతుడి విశ్వరూపాన్ని కళ్ళారా చూసిన అర్జునుడు ఇలా పలుకుతూ అనేక విధాల ప్రార్థించాడు. సమస్త లోకాల స్థితి ప్రవృత్తులు తన స్వాధీనమై ఉన్నాయని అర్జునుడికి చూపించడం కోసం పార్థసారథిగా ఉన్న కృష్ణుడు ఇలాంటి విశ్వరూపాన్ని చూపించాడు. అటు కౌరవులలోనూ ఇటు పాండవులలోనూ అసురాంశతో పుట్టిన రాజులందరినీ భూభారాన్ని తగ్గించే నిమిత్తం తానే సంహరించబోతున్నానని, నీవు యుద్ధంలో నిమిత్తమాత్రుడవేనని అర్జునుడికి తెలియచెప్పడానికి ఇలాంటి రూపాన్ని చూపించాడు కృష్ణుడు. ఇలాంటి రూపం చూపడం ద్వారా కృష్ణుడు అర్జునుని యొక్క భయసందేహాలు తీర్చాడు. పాండవులకే విజయం అని ప్రత్యక్షంగా నిరూపించాడు. అర్జునుడి ప్రార్థన ఆలకించిన వాడే కృష్ణుడు ఇలా చెప్పసాగాడు. అర్జున, ఈ లోకాన్నంతా నశింపజేసే ప్రబలమైన కాలస్వరూపిణి నేను. ఇటు మీ పక్షాన అటు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికే ఇక్కడికి వచ్చిన రాజులందరినీ సంహరించడానికే నేను ఇలాంటి ఘోరమైన రూపం ధరించాను. ఈ వీరులందరి ఆయుష్షు తీరింది. నీవు యుద్ధం చేయకపోయినా, నీవు చంపకపోయినా సరే, నా సంకల్పం వల్లనే ఆ యోధులందరూ తప్పక మరణిస్తారు. అర్జున, మరి అలాంటప్పుడు నన్నెందుకు ఈ యుద్ధానికి పురిగొల్పుతున్నావని అడుగుతావేమో. ఎవరో ఒకరు కారణం కావాలి కదా. పైగా నీకు జయము, యశస్సు, రాజ్యము ఇవన్నీ లభించడానికి నిన్ను యుద్ధానికి పురిగొల్పుతున్నాను. కనుక లే అర్జున, శత్రువులతో యుద్ధం చేయి. విరోధులందరినీ దేవతలు కూడా జయించలేని భీష్మ ద్రోణాదులను యుద్ధంలో జయించి వారు నీతో జయింపబడ్డారన్న కీర్తి పొందు. రాజ్యం అనుభవించు. భగవంతుడైన నాకు వీరెవరూ శత్రువులు కారు. నీకే వారు విరోధులు. నీవు నా భక్తుడవు. నీకు వారు అపకారం చేశారు. నా భక్తులకు అపకారం చేస్తే నాకు అపకారం చేసినట్లే. అందువల్ల వారిని నేను నశింపచేయాలనుకుంటున్నాను. వీరంతా ఇదివరకే నాచే చంపబడ్డారు. నీవిప్పుడు కేవలం కారణమాత్రుడుగా ఉండి శస్త్రాస్త్రాలు ప్రయోగించు. అంతే. ఈ శత్రుసంహార కార్యానికి నేనే కర్తను. నీవు కేవలం కారణమాత్రుడవు. బంధువులని, గురువులని, స్నేహితులని అనుమానించకు, బాధపడకు. విలుకాండలో మేటి అయినవాడు ద్రోణుడు. చేతిలో ధనస్సు ఉన్నంతవరకు అతన్ని ఎవరూ జయించలేరు. భీష్ముడు మరణం లేనివాడు. దేవతలు కూడా అతన్ని జయించలేరు. కర్ణుడు మహావీరుడు, వరప్రసాది. ఇంద్రుడి వల్ల శక్తి ఆయుధం పొందినవాడు. సైంధవుడంటావో, వాడి తల ఎవడు నేల కూలుస్తాడో అలా కూల్చిన వాడి శిరస్సు వక్కలవుతుందని వాడి తండ్రి వరం ఇచ్చాడు. ఇంతటి వీరులైనా నా సంకల్పంలో వీరందరికీ ఇదివరకే కాలం చెల్లింది. కాబట్టి లోకానికి తెలియడం కోసమే నీవు వారిని ఇప్పుడు చంపి శాశ్వతమైన కీర్తి సంపాదించు అర్జున అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలుకగా విని అర్జునుడు భయంతో గజగజ వణికాడు. చేతులు జోడించి మళ్లీ మళ్లీ నమస్కరించాడు. గద్గద కంఠంతో ఇలా అన్నాడు. ఋషికేశ, నీవింతటి మహాపురుషుడు కాబట్టే సమస్త లోకాలు నిన్ను కీర్తిస్తున్నాయి. దేవ, గంధర్వ, సిద్ధ, యక్ష, విద్యాధర, కిన్నర కింపురుషులంతా నీ అనుగ్రహం వల్ల దివ్యదృష్టితో నీ ఈ రూపం దర్శిస్తున్నారు. మహదానందం పొందుతున్నారు. రాక్షసులు నీ ఆకారం చూసి భయకంపితులై నలుదిక్కులకు పారిపోతున్నారు. మహాత్ములంతా నీకు చేతులు జోడించి మొక్కుతున్నారు. భగవంతుడా, నీవు సర్వోత్కృష్టుడవు. సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా ఆదికారణభూతుడవైన వాడివి నీవే. ఇలా అందరూ నిన్ను పూజించడంలో ఆశ్చర్యం లేదు. నీవు అనంతుడవు, జగత్తుకు ఆధారభూతుడవు, నాశనం లేనివాడవు, ప్రపంచాల జీవ శరీరాల కన్నా శ్రేష్టమైన పరబ్రహ్మస్వరూపుడవు నీవే. పురాణపురుష, దేవతలందరికీ ఆదిదేవుడవు. నీవు సమస్త ప్రపంచాలకు ఆత్మవు, ఆధారభూతుడవు నీవే. నీవు విశ్వవేత్తవు. మహానుభావులంతా పొందే మోక్షస్థానం నీవే. ఈ ప్రపంచమంతటా నీవు నిండి ఉన్నావు. అనంతరూప, వాయువు, యముడు, నిప్పు, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మ, బ్రహ్మతండ్రి అయిన మహావిష్ణువు నీవే. నీకు 1000 వందనాలు. వినమ్రుడనై పదే పదే మొక్కుతున్నాను. ప్రభు, ముందు వెనుక అన్ని దిక్కులా నీకు నమస్కరిస్తున్నాను. అమితమైన శక్తి పరాక్రమాలతో జగాలన్నీ నిండి ఉన్న సర్వవ్యాపకుడవు, సర్వస్వరూపుడవు నీవే. ప్రభు,
ఇంతకాలం నీ మహిమ నాకు తెలియలేదు. అజ్ఞానం వల్ల నీవు స్నేహితుడవని, బావవని అనుకున్నాను. కృష్ణ, యాదవ, చెలికాడా అని అనేక విధాల చనువు కొద్దీ పిలిచాను. ఏవేవో చులకనగా మాట్లాడాను. నన్ను దయతో మన్నించు ప్రభు. మనిద్దరం కలిసి తిరిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒంటరిగా గాని 10 మంది ఎదుట గాని ఏమేమో తిరస్కారంగా, పరిహాసంగా మాట్లాడి ఉంటాను. అవన్నీ క్షమించి నా అపరాధాలు మన్నించు. నిన్ను పదే పదే ప్రార్థిస్తున్నాను. నీవు సాటిలేని ప్రభావం కలవాడివి. చరాచరాత్మకమైన ఈ సమస్త ప్రపంచానికి నీవు తండ్రివి, గురువువు, పూజనీయుడువు. 14 లోకాల్లోనూ నీకు సమానుడే లేడు. అలాంటప్పుడు నీకన్నా గొప్పవాడు ఎలా ఉంటాడు? కృష్ణ, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు ప్రసన్నుడవుక. నా అపరాధాలన్నీ క్షమించు, నన్ను అనుగ్రహించు. పదే పదే వేడుకుంటున్నాను. కొడుకు తప్పులు తండ్రి, స్నేహితుడి తప్పులు మిత్రుడు, ప్రేయసి తప్పులు ప్రియుడు మన్నించినట్లుగా నా తప్పులన్నీ మన్నించు. జగన్నాథ, ఇదివరకెన్నడూ చూడని నీ విశ్వరూపం చూసి నేను ఎంతో సంతోషంతో పొంగిపోతున్నాను. అయితే నీ రూపం అత్యద్భుతం, మహోగ్రమం కావడం వల్ల నాకు ఎంతో భయం పుడుతున్నది. మనస్సు వ్యాకులం చెందుతున్నది. ఇందువల్ల ప్రసన్నుడివై ఎప్పటిలాగా నీ మామూలు రూపం చూపించు. ఇప్పుడు నీవు అనేక బాహువులతో విశ్వరూపుడవై కనిపిస్తున్నావు. కిరీటము, శంఖము, చక్రము, గదా ధరించిన నీ మామూలు రూపమే నేను చూడాలని కోరుకుంటున్నాను ప్రభు. నా మీద దయవుంచి సహజమైన వసుదేవపుత్రుడి రూపంలో నాకు దర్శనం ఇవ్వు ప్రభు. అర్జునుడిలా ప్రార్థించగా కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు. అర్జున, నా రూపం తేజోమయమైనది, విశ్వవ్యాపకమైనది, మొదలు తుది లేనిది, ఆద్యంతాలు లేనిది. నాకంటే ఇతరమైన వాటన్నింటికీ ఆది అయినది. నీవు తప్ప ఇంతకు ముందెవరూ ఈ రూపం చూడలేదు. నీవు నా భక్తుడవు కాబట్టి నీపై అనుగ్రహ బుద్ధితో నీకు ఈ రూపం చూపించాను. ఈ మానవలోకంలో నా విశ్వరూపం దర్శించే భాగ్యం నీకు ఒక్కడికే కలిగింది. వేదాలు అధ్యయనం చేసినా, దానధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు, ఉగ్రమైన తపస్సులు జరిపినా, ఎంత కర్మనిష్ఠుడైనా మరెవ్వరికీ ఈ రూపంలో దర్శనం ఇచ్చేవాడను కాదు. నా మీద అచంచలమైన భక్తి ఉండబట్టి నీకది ప్రాప్తించింది. నా విశ్వరూపం చూడడం వల్ల కలిగిన భయాన్ని, చిత్తభ్రాంతిని ఇంక నీవు విడిచిపెట్టు. నీకు సంతోషం కలిగించే నా మామూలు రూపమే నీకు మళ్ళీ చూపిస్తాను. చూడు అర్జున అని కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. ఎప్పటిలాగా వాసుదేవుని రూపంలో అర్జునుడి ఎదుట సాక్షాత్కరించాడు. అతన్ని ఓదార్చాడు. అది చూచి పాండవ మధ్యముడు ఎప్పట్లాగా స్వస్థత చెందాడు. అంతటా కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అర్జున, నీవు చూచిన నా విశ్వరూపం ఎవరూ చూడశక్యం కానిది. దేవతలు, మహర్షులు సైతం ఈ రూపాన్ని చూడాలని నిరంతరం తప్పిస్తుంటారు, కానీ చూడలేరు. వేదం చదివినా, తపస్సులు చేసినా, యజ్ఞాలు అనర్చినా నీవు చూచిన రూపం దర్శించడం సాధ్యం కాదు. మరి దేనిమీద ఆసక్తి లేకుండా అచంచలమైన భక్తితో మాత్రమే ఈ రూపంలో నన్ను చూడడం, తెలుసుకోవడం సాధ్యమవుతుంది. నా విశ్వరూపం చూడడానికి వీలవుతుంది. నా సాన్నిధ్యం చేరుకోవడానికి వీలు చిక్కుతుంది. మరి ఏ ఇతర సాధనాల వల్ల ఇవి సాధ్యం కాదర్జున. ఎవరైతే నా కోసమే అన్ని మంచి పనులు చేస్తూ నేనే పరమగతి అని నమ్ముతారో, నన్నే సర్వకాల సర్వావస్థలయందు ధ్యానిస్తూ ధన, బంధుమిత్రాదులపైన మరి దేనిపైన ఆసక్తి లేకుండా, సకల ప్రాణుల పట్ల వైషమ్యం లేకుండా అంతటా అన్నిటా నన్నే దర్శిస్తూ ఉంటారో వారే నన్ను తెలుసుకోగలరు, నా రూపాన్ని చూడగలరు, నన్ను పొందగలరు అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు.